ఐటమ్ అనేది లాంచ్ చేస్తుంటామండి. మీరు షోరూమ్కి వస్తుంటారంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది అవైలబుల్లో ఉంటాయి. డైలీ అనేటప్పుడు మనం యూట్యూబ్లో 1 or 2 డిజైన్స్ మాత్రమే చూపిస్తుంటాం. మీరు షోరూమ్కి వస్తుంటారంటే ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి చాలా ఐటమ్ అనేది లాంచ్ చేస్తుంటాము. ఇదంతా కూడా మనకు కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. మొత్తం కూడా మనకు బ్లూలో అనేది ఒక షేడ్ అనేది ఇచ్చేస్తూ ఇంకా పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చాం. దట్టు బోర్డర్ అంతా కూడా మనకు వితౌట్ బోర్డర్స్ తీసుకున్నామండి. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు చెక్స్ అనేది క్రీమ్ బేస్లో ఇచ్చేస్తూ కలంకారీ బంచెస్ అనేది మనకు 2 పికాక్ అండ్ మ్యాంగో డిజైన్ క్రియేట్ చేస్తూ కలంకారీ బంచెస్ అనేది మనకు ఫిల్అప్ ఇచ్చాం. ఒకటి వచ్చేసి మనకి ప్లాన్గా ఇచ్చాం, ఇంకోటి వచ్చేసి మనకి ఎంపీగా ఇచ్చేస్తూ ఒక బాక్స్ అంతా కూడా ఫిల్లింగ్ మనకు పికాక్ అండ్ మ్యాంగో డిజైన్ ఇచ్చాం. ఇంకో బాక్స్ మనకి ప్లాన్గా ఇచ్చాం. ఇలా ఆల్రెడీగా సానీ అంతా కూడా త్రోట్ ఇలానే కంటిన్యూ అవుతూ వస్తుంది. పళ్ళపట్టు చూసినట్లయితే కూడా అదే డిజైన్ అనేది మనకు కలంకారీ స్టైల్లో డిజైన్ అనేది మనకు క్రియేట్ చేస్తూ పళ్ళ అజ్జులో వచ్చేసి కొంచెం మనం బ్రాడ్గా తీసుకున్నాము. బ్లౌజ్ అనేటప్పటికి మనకు ప్రతి దానికి మనకు మాక్సిమం క్రీమ్ కలరే వస్తుంది. జస్ట్ మనకి కలర్స్ మాత్రం సార్లు ఏదైతే కలర్ యూస్ చేస్తామో అవి మాత్రమే పార్టీ వేర్ స్టైల్లో ఇచ్చేస్తూ ఆ లైన్స్ అనేది కంటిన్యూగా ఒక బాక్స్ ఫిల్అప్ అనేది ఇచ్చేస్తూ ఆ బాక్స్లో కూడా మనకు ఫ్లోరల్ మిర్రర్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చామండి. మొత్తం కూడా మనకు స్టోన్ తోటి కంటిన్యూగా ఇచ్చేస్తాను. మొత్తం మనకు సీక్వెన్స్ వర్క్ అనేది ఎంటర్ చేస్తాము. పెట్టుబడికి అలాంటి వాటికి కూడా చాలా బాగుంటుందండి. దీని కాస్ట్ కూడా మన ప్రజ్ఞాసారి చాలా బెస్ట్ ప్రైస్కి ఇస్తుంది. జస్ట్ మనకు 420 రూపీస్కి అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకు గ్రీన్ కలర్ తీసుకున్నామండి. ప్యారెట్ గ్రీన్ కలర్లో తీసుకుంటూ దీంట్లో కూడా ఏంటంటే మనం కలర్ చాయిస్ అనేది చూస్ చేస్తూ తీసుకున్నాం అనమాట. డిజైన్స్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్లోనే కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయండి. జస్ట్ మనకు బ్లౌజ్ మాత్రం క్రీమ్ బేస్లో ఇచ్చేస్తూ ఏ కలర్కి ఆ కలర్ మనకు మార్చేటట్టు బ్లౌజ్ అనేది తీసుకున్నాం. త్రోట్ సారీ అంతా కూడా ఆల్మోస్ట్ ఇలానే కంటిన్యూ అవుతూ వస్తుంది. చెక్స్ బాక్సెస్ అంటే మనం పట్టులో చూస్తాం, ఫ్యాన్సీలో చూస్తాం, డైలీ యూజ్లో కూడా మనం చెక్స్ అనేది గద్వాల్ పట్టు కాడ నుంచి మనకు అన్ని వెరైటీలో చూస్తున్నామండి. ఆల్ వెరైటీస్లో ఉన్నాయన్నమాట. పైతాని పట్టులో కూడా ఇప్పుడు బాగా క్రేజీ నడుస్తున్నాయండి. జనరల్గా మనకి పైతాని పట్టులో కూడా చెక్స్ బేస్లో తీసుకున్నాం మన ప్రెగ్నెంట్ సారీస్లో. ఒకటి వచ్చేసి మనం ప్లాన్గా ఇచ్చాము, ఇంకోటి వచ్చేసి మనకి కలంకారీ డిజైన్ అనేది క్రియేట్ చేస్తూ ఒకటి ఎంటీగా ఇచ్చాము, ఇంకోటి వచ్చేసి డిజైన్ అనేది కలంకారీ డిజైన్లో ఒక మ్యాంగో అండ్ పికాక్ అనేది ఏ కలర్కి కలర్ మార్చేటట్టు డిఫరెంట్గా తీసుకున్నాం అనమాట. పళ్ళపోటు చూసినట్లయితే కూడా అదే కలంకారీలోనే కొంచెం మనం బ్రాడ్గా తీసుకుంటూ మనకు సార్లు ఇచ్చిన డిజైన్ అనేది కొంచెం మనం లెందీగా ఇచ్చేస్తాం. జస్ట్ ఎడ్జ్లో వచ్చేసి మనకు సార్లు ఇచ్చిన డిజైన్ మనకి ఎడ్జ్ పాట్లో హ్యాంగింగ్ స్టైల్లో ఇచ్చామండి. బ్లౌజ్ కూడా ఏంటంటే మనకు క్రీమ్ కలర్ బ్లౌజ్ ఇచ్చామండి. క్రీమ్ కలర్ బ్లౌజ్ ఇచ్చేస్తూ దీంట్లో అంతా కూడా మనకు జస్ట్ మనకు క్రీమ్ కలర్ బ్లౌజ్ ఇచ్చేస్తూ దీంట్లో ఏంటంటే మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే మనకు స్ట్రెప్స్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చాము. మొత్తం కూడా మనకు పార్టీ వేర్ స్టైల్లో అనేది బ్లౌజ్ అనేది తీసుకున్నామండి. అంటే ప్రతిసారికి మనకు క్రీమ్ బేస్లో ఇచ్చేస్తూ మనకు బ్లౌజ్ అంతా కూడా మనకు కంటిన్యూగా ఇచ్చిస్తాము. దాంట్లో కూడా మనకు స్టోన్ వర్క్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చాం అనమాట. ఇది చూసి దాని మీద కడితే కూడా చాలా బాగుంటుందండి. థ్రెడ్ వర్క్లోనే మనకు కంటిన్యూగా చేస్తూ చూసి దాని మీద మనకు కడితే ఇలా గ్రాండ్గా అనిపిస్తుంది అనమాట. ఏంటంటే మనకు ఒక 3/4 హ్యాండ్స్ అలా స్టిచ్చింగ్ చేయించుకున్నామంటే బ్రాడ్గా ఉంటుంది, కట్టుకున్నప్పుడు చాలా క్లాసీగా ఉంటుంది. రంగస్థలం అని ఇప్పుడు మూవీ వచ్చింది కదా, ఆ మూవీకి సంబంధించి మన క్యాటలాగ్ ఐటమ్స్ అనేది చాలా లాంచ్ చేస్తున్నామండి. మామూలుగా డైలీ యూజ్ పర్పస్లో ఇవే కాదండి, కప్ డిజైన్స్ ఉన్నాయి, లెనిన్స్ ఉన్నాయి. వీటిలో కూడా మనం నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది మనం 2 షోరూమ్స్లో లాంచ్ చేస్తున్నామండి. ఒకటి వచ్చేసి మన దిల్షునగర్ కోనార్క్ డయాగ్నోస్టిక్ దగ్గర ఆంధ్ర బ్యాంక్ కాలనీలో ఒక షోరూమ్ ఉందండి. ఇంకో షోరూమ్ వచ్చేసి మనకి ఎర్రగడ్డ మెయిన్ రోడ్లో ఉంటుందండి, సుందరనగర్ కాలనీ దగ్గర ఉంటుంది. జస్ట్ మనం 420 రూపీస్కి ఇస్తున్నామండి. ఇది వచ్చేసి మనకు మెంతం ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చాం. మెంతం ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చేస్తూ దీంట్లో డిజైన్ అనేది మనం డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్లో మనం డిజైన్స్ అనేది తీసుకున్నామండి. చెక్స్ బేస్ ఇచ్చేస్తూ చెక్స్ బేస్లో ఇచ్చేస్తాం. ఆ చెక్స్ అంతా కూడా మనకు క్రీమ్ అనేది రన్ చేస్తూ కలంకారీ డిజైన్ అనేది ఇచ్చామండి. ఒకటి వచ్చేసి మనకి ఎంటీగా ఇచ్చాము, ఇంకోటి వచ్చేసి మనకి కలంకారీ డిజైన్ అనేది ఇచ్చేస్తూ వితౌట్ బోర్డర్స్ అనేది ఇప్పుడు బాగా ఫుల్ క్రేజీ ఉన్నాయండి. సారీ అంతా కూడా త్రోఅవుట్ మనకి ఇలానే కంటిన్యూ అవుతూ వస్తుంది. పళ్ళపాటు చూసినట్లయితే కూడా ఏంటంటే పళ్ళలో కూడా మనం చాలా డిఫరెంట్గా తీసుకున్నామండి. మొత్తం కలంకారీలోనే కొంచెం మనం బ్రాడ్గా మనకి ఎడ్జ్ పాట్లో పళ్ళలో ఇచ్చేసాం. జస్ట్ మనకు సార్ని ఏదైతే డిజైన్ ఇచ్చామో అదే డిజైన్ మనకి హ్యాంగింగ్ స్టైల్లో ఇచ్చామండి. కలర్స్ కూడా మనం చూసినట్లయితే కలంకారీలో మనకి ఏదైతే కలర్స్ యూస్ చేస్తామో పింక్ కలర్, బ్రింజాల్ కలర్ అండ్ నియాన్ కలర్ అనే షేడ్లో కంటిన్యూ చేస్తూ వచ్చాం. క్రీమ్ బేస్లోనే బ్లౌజ్ ఇచ్చామండి. మొత్తం అంతా కూడా మనకు మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఇచ్చాం. మనకి సారీ ఏదైతే యూస్ చేస్తామో అదే వర్క్ అనేది ఇస్తాం అనమాట. జనరల్గా మనకు బ్లౌజెస్ అంతా కూడా క్రీమ్ బేస్ వస్తుంది. సారీ ఇచ్చిన కలర్ కాంబినేషన్ తోటే మనకి వర్క్ అనేది నడుస్తుంది. జస్ట్ మనం 420 రూపీస్కే ఇస్తున్నామండి. దీంట్లో కూడా మన దగ్గర చాలా ఐటమ్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. కలర్ చాయిస్ కూడా చాలానే ఉన్నాయండి. ఇప్పుడు ఏంటంటే ఇవి రాగానే స్టాక్ అనేది చేంజ్ అయిపోతూనే ఉన్నాయన్నమాట. దీంట్లో మన దగ్గర ఇంకా బ్రింజాల్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కూడా వస్తుంది. డైలీ అనేటప్పుడు స్టాక్ చేంజ్ అయిపోతుందండి దీంట్లో.
దీంట్లో కూడా మనం మరూన్ కలర్ కాంబినేషన్ ఇచ్చాం. దీంట్లో అంతా కూడా మనకి చెక్స్ ఏంటంటే మనకు క్రీమ్ బేస్ చెక్స్ అనేది రన్ చేస్తూ వితౌట్ బోర్డర్స్ అనేది ఇప్పుడు ఫుల్ క్రేజీ ఉన్నాయండి. మొత్తం అంతా కూడా మనకి కలంకారీ బూటీ అనేది ఒక పికాక్ ఒక మ్యాంగో డిజైన్ అనేది కూడా మ్యాంగోలో మనకు ఒక లీఫ్ బంచ్ లాగా ఇచ్చేస్తూ మొత్తం మనకి ఆ బుట్టి చూసినట్లయితే కూడా మనకు ఒకటి స్కై బ్లూ కలర్ అండ్ బ్రింజల్ కలర్ కాంబినేషన్లో పికాక్ అనేది ఇచ్చాం. పూరి విప్పినట్టు గ్రాంపింగ్ స్టైల్లో. బ్లౌజ్ కూడా సేమ్ మనకు క్రీమ్ బేస్లోనే ఇచ్చేస్తూ రెడ్ కలర్ బ్లౌజ్ మీద అంటే మనకు మాక్సిమం సార్లు ఏదైతే కలర్ కాంబినేషన్ ఇస్తామో మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ తోటి మనకు వర్క్ అనేది తీసుకున్నాం. శారీ బేస్ అంతా కూడా కలర్స్ మాత్రం చేంజ్ అవుతుంటుందండి. బ్లౌజ్ మాత్రం మనకు క్రీమ్లో మెరూన్ అనేది యూజ్ చేస్తూ అది కూడా ఒక డైమండ్ ఫిల్అప్ అనేది ఇచ్చేస్తూ థ్రెడ్ బూటీలో కూడా మనకి చూసినట్లయితే ఒక స్టోన్ అనేది ఇచ్చామండి. దీంట్లో కూడా మనకు సీక్వెన్సీ వర్క్ స్టైల్లో ఒక స్టోన్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చాము. ఈ సారీస్కే కాదండి, మీరు బ్లౌజ్ అయితే మాత్రం మనకి మిక్స్డ్ మార్చు ప్రతి ఐటమ్కి యూజ్ చేసుకునేటట్టు ఉంటుంది. జనరల్గా మనకు మెరూన్ కాబట్టి అన్నిటికీ యూజ్ చేసుకునేటట్టు ఉంటుంది గ్రీన్ ఆర్ మెరూన్ కాంబినేషన్లో. దీని కాస్ట్ కూడా మన ప్రైస్ సారీ చాలా బెస్ట్ ప్రైస్కి ఇస్తుందండి. జస్ట్ మనకు 420 రూపీస్కి అవైలబుల్ ఉన్నాయండి. దీంట్లో ఇంకా మనకి కలర్స్ వచ్చేసి పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మాత్రం మిస్ అయింది. అది నెక్స్ట్ టైం ఎక్స్ట్రోలో మళ్ళీ తెప్పిస్తాము. ఏంటంటే ఇప్పుడు స్టాక్ ఇవి మాత్రం లిమిట్గా ఉన్నాయన్నమాట. మన 2 షోరూమ్స్లో అవైలబుల్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మన దిల్షుఖ్నగర్ కోనార్క్ డయాగ్నోస్టిక్ దగ్గర ఆంధ్ర బ్యాంక్ కాలనీలో ఒక షోరూమ్ ఉంది. ఇంకో షోరూమ్ వచ్చేసి మనకి ఎర్రగడ్డ మెయిన్ రోడ్లోనే ఉంటుందండి, సుందరనగర్ కాలనీ దగ్గర ఉంటుందన్నమాట. మన 2 షోరూమ్స్లో అవైలబుల్ ఉన్నాయి. మనకి ఏంటంటే ఆన్లైన్ షాపింగ్ కూడా ఉందండి. మీకు ఏమైనా ఆన్లైన్ డీటెయిల్స్ కావాలి అంటే మనం దాంట్లో కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తుంటాం కదా, కాల్ చేశారంటే మీకు ఆన్లైన్ డీటెయిల్స్ ఇస్తారు. మీరు ఇవే కాదండి, షోరూమ్కి వస్తారంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది డైలీ చేంజ్ అవుతుంటాయి. పెట్టుబడి కాడ నుంచి బ్రైడల్ వేర్ వరకు మన దగ్గర చాలా ఐటమ్ అనేది లాంచ్ చేస్తూ ఉంటామండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.